భూస్వాముల ద్వారా రైతులు దోపిడీకి గురి అయ్యారు, గిరిజనులకు దోపిడీకి గురి అయ్యారు. మరి గిరిజనులు ఏ విధంగా దోపిడీకి గురి అయ్యారు గమనిస్తే, గిరిజనుల యొక్క సాంప్రదాయ వ్యవసాయం ఏమంటున్నాం, దాన్ని మనం పోడు వ్యవసాయము అంటున్నాం, షిఫ్టింగ్ కల్టివేషన్ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 లేదా 3 సంవత్సరాలు మ్యాక్సిమం కొంతమంది 1 సంవత్సరం ఉపయోగిస్తారు చూడండి. 2 లేదా 3 సంవత్సరాలు ఒక అటవీ భూమిలో వ్యవసాయం కొనసాగించిన తర్వాత మళ్ళీ ఇంకో భూమికి వెళ్ళిపోతాడు, అక్కడ చెట్లు నరికి మళ్ళీ వ్యవసాయాన్ని ప్రారంభిస్తాడు. దీన్ని మనం ఇంగ్లీష్లో క్లియర్గా షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాం. షిఫ్ట్ అవుతుంది. సో అలాంటి పోడు వ్యవసాయం ప్రధాన వ్యవసాయంగా ఉన్నది గిరిజనులు. మరి ఇలాంటి పోడు వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేయబడిన భూములని భూస్వాములు ఆక్రమించుకోవడం జరిగింది. గిరిజనుల యొక్క ఉత్పత్తులని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. మొత్తంగా సమాజంలో రైతులని, సమాజంలో ఉన్న గిరిజనులని తమ బానిసలుగా తమ చెప్పు చేతుల్లోకి తీసుకెళ్లారు. పూర్తిగా భూమి తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి సమస్యల నుండి మనకు ఉత్తర తెలంగాణలోని అనేక ప్రాంతాలలో అంటున్నాం. సో ఉత్తర తెలంగాణలోని సిరిసిల్ల కానీ, జగిత్యాల కానీ, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ ప్రాంతాల్లో, వరంగల్ లాంటి ప్రాంతాల్లో మనకి ఈ తిరుగుబాటు భావజాలాలు వస్తాయి. దీనికి ప్రధాన ప్రేరణ ఇచ్చింది మనకు నక్సల్బరీ ఉద్యమము అంటున్నాం. సో నక్సల్బరీ ఉద్యమమే దీనికి మరింత ఊపుని, మరింత చైతన్యాన్ని అందించడం జరిగింది. మరి ఇవి ఎక్కడెక్కడ ఎలా జరిగాయి గమనిస్తే, సో ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు భావజాలం ద్వారా ఏర్పడిన రైతు కూలీ సంఘాలు అంటున్నాం, జమీన్ కూలీ సంఘాలు అంటున్నాం, గిరిజన కూలీ సంఘాలు అన్నాం. ప్రజల యొక్క హక్కుల కోసం ప్రజలలో చైతన్యాన్ని నింపడం జరిగింది. ప్రజలారా, ప్రకృతి ద్వారా వచ్చిన భూమి అందరికీ సర్వసమానంగా పంచబడాలి. ఎవరు పుట్టగానే భూమిని తమతో పాటు తెచ్చుకోరు. ఇది ప్రకృతి వరప్రసాదంగా వచ్చింది. ప్రకృతి వనరు అనేది ప్రజలందరికీ సమానమే. దాని మీద సర్వ హక్కులు అందరికీ సమానంగా ఉంటాయి. అలాంటి భావజాలాన్ని, అలాంటి చైతన్యాన్ని ప్రజల్లో నింపే ప్రయత్నం చేశాయి. ఒకవేళ కొంతమంది ప్రజలు చైతన్యం పొంది భూస్వాములను వ్యతిరేకిస్తే భూస్వాములు వాళ్ళను చంపడం కానీ, బెదిరించడం కానీ చేశారు. ఆ సందర్భంలో ఈ రైతు కూలీ, జమీన్ కూలీ, గిరిజన కూలీ సంఘాలు వారికి బాసటగా నిలవడం జరిగింది. మేమున్నాము, మీరు పోరాటాన్ని చేయండి అని ఒక భరోసాను కల్పించడం జరిగింది. అలాంటి భరోసా నుండి ఉద్భవించినవే ఈ పోరాటాలు అవుతాయి.